హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీ టాపిక్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. టాపిక్ 2 భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు. ఇంతకుముందు వీడియోస్లో టాపిక్ 1 గురించి చెప్పడం జరిగింది. టాపిక్ 1 తెలుగు భాషా బోధన, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. అప్పుడు దానిలో ఇంపార్టెంట్ బిట్స్ చూసాము. ఈరోజు ఈ వీడియోలో భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగకరంగా ఉంటేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాపిక్ 2లో ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. మొదటి బిట్, భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి పుట్టింది? భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాషింపబడే అనే అర్థం వచ్చేది భాష. రెండవ బిట్, సైమన్ పాటర్ రచించిన గ్రంథం. సైమన్ పాటర్ రచించిన గ్రంథం మోడరన్ లింగ్విస్టిక్స్. మోడరన్ లింగ్విస్టిక్స్. దీనిలో అర్థం ఏంటంటే, మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అని తెలియజేయడం జరిగింది. ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష. ఈ విధంగా ఈయన మోడరన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో రచించడం జరిగింది. 3, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎవరు? ఎమ్మన్ బాక్. 4, భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అన్నది ఎవరి అభిప్రాయం? ఎమ్మన్ బాక్. బాక్ అభిప్రాయం ప్రకారం భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అని తెలియజేయడం జరిగింది. 5, ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే రచనలో ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించిన భాషావేత్త జాన్ పి హ్యూగ్స్. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని దీనిలో ఒక వ్యక్తి తన ఆలోచన ఇంకొక వ్యక్తికి వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని తెలియజేయడం జరిగింది. 6, ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? హాకెట్. 7, భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని అభిప్రాయపడ్డవారు ఎవరు? బెంజమిన్ వార్ఫ్. 8, భాషకు మూలం ఏది? భాషకు మూలం ధ్వని. 9, భాష, భావం అనే భావనలను సంబంధించి సరైనవి. భాష, భావం అనే భావనలకు సంబంధించి సరైనవి. ఆన్సర్ ఏ, బి, సి. ఈ 3 కూడా సరైనవి. ఆన్సర్స్ చూద్దాము. భాష, భావం నాణానికి 2 వైపులుగా చెప్పవచ్చు. భాష మనిషికి శరీరం లాంటిదైతే భావం ప్రాణం లాంటిది. భాషకు, భావాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ 3 కూడా సరైనవే. 10, భాష ఆవిర్భావానికి మూల కారణం ఎవరు? మూల కారణం ఏది? ఆన్సర్ భావ వినిమయం. భాష, భావం ఈ 2 కూడా నాణానికి బొమ్మ బొరుసు లాంటివి కాబట్టి భాష ఆవిర్భావానికి మూల కారణం భావ వినిమయం. 11, మానవుడి తరతరాల వారసత్వ సంపద, సాంస్కృతిక వస్తు విశేషం భాష. 12, భాషా భావంనకు సంబంధించి సరికానిది ఏది? భాషా భావంనకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సజీవుల నుండి వెలువడే ధ్వనుల నుంచి కారణం తెలుసుకోవచ్చు. సజీవుల నుండి వెలువడే ధ్వనుల నుంచి కారణం తెలుసుకోవచ్చు. 13, భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం అని నిర్వచించిన వారు ఎవరు? భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం అని నిర్వచించిన వారు జే వాట్ మౌ.
ఫ్రెండ్స్, మీరు పక్కన ఈ బిట్స్ పక్కన చూసినట్లయితే ఎప్పుడెప్పుడు కూడా ఈ బిట్స్ ఇవ్వడం జరిగిందో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ప్రతి ఒక్క బిట్టు కూడా ఇచ్చిన బిట్టే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. వీటిని మాత్రం వదలొద్దు, తరువుగా ప్రిపేర్ అవ్వండి. 14వ బిట్. ఒక సమాజం నందలి సభ్యులు వ్యవహరించుటకు ఉపయోగించు స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష అన్నవారు. స్టర్ట్ వర్డ్. 15. ఒక సాంఘిక సముదాయం పరస్పరం సహకరించుకొనుటకు తోడ్పడే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష అన్నది ఎవరు? బ్లాచ్ అండ్ ట్రాగర్. 16. భాష ఒక ఆలోచన సాధనంగా వివిధ విషయాలకు అనుభూతిని పొందించేది, ప్రతిస్పందింపచేసేది భాషా ప్రయోజనం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రొఫెసర్ కృష్ణకుమార్. 17. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఎక్కడ? భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారా. 18. ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే స్థితి. ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే స్థితిని బహుభాషీయత. బహు అంటే ఎక్కువ, బహుభాషీయత. 19. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే స్థితిని బహుభాషిత్వం అంటారని నిర్వచించినది ఎవరు? వివియన్ కుక్. 20. బహుభాషిత్వానికి సంబంధించి తప్పుగా పేర్కొనబడినది. ఆన్సర్. 2 భాషలలో మాట్లాడగలిగే వారిని బహుభాషీయులు అంటారు. 2 భాషల్లో మాట్లాడితే వారిని ద్విభాషీయులు అంటారు. ఒక భాషలో మాట్లాడే వ్యక్తిని ఏకభాషీయుడు అంటారు. అనేక భాషలలో మాట్లాడగలిగిన వారిని బహుభాషీయులు అంటారు. ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 4. తప్పుగా పేర్కొనబడిన వాక్యం ఏంటంటే 2 భాషలలో మాట్లాడగలిగే వారిని బహుభాషీయులు అనవచ్చు అనే వాక్యము తప్పు. 21. 3 లేదా అంతకంటే ఎక్కువ భాషలను విడివిడిగా లేదా కలగలిపి వినియోగించే సామర్థ్యం గల వ్యక్తిని బహుభాషీయుడు అనవచ్చు అని నిర్వచించిన వారు ఎవరు? కెంప్ 2009 సంవత్సరం. 22. భాషా ప్రణాళిక రచనలో బహుభాషిత్వం కీలకం అని చెప్పినది. NCF 2005. భారతీయ భాషల బోధన ఆధార పత్రం. NCF 2005. భారతీయ భాషల బోధన ఆధార పత్రం 2005. 23. ధ్వనులు లేదా వర్ణాలు, పదాలు, వాక్య నిర్మాణ సూత్రాలు వేటిలో అంతర్భాగంగా చెప్పవచ్చు? భాషా నిర్మాణం. 24. భాషా నిర్మాణానికి మూలాంశం ఏది? ధ్వని లేదా వర్ణం. 25. మనిషి ముఖయంత్రం నుండి వెలువడి పదాల అర్థాలను మార్చగలిగే సామర్థ్యం ఉన్న ధ్వనులను ఏమంటారు? వర్ణాలు. 26. ఒక పదాన్ని ఉచ్చరించినప్పుడు వెలువడే ధ్వనులను ఇలా పిలుస్తారు: వర్ణాలు. 27. భాషలోని అర్థవంతమైన ప్రాథమిక అంశం పదం లేదా పదాంశం. 28. భాష యొక్క మౌలిక, ప్రధాన, ప్రాథమిక ప్రయోజనం దీనిగా చెప్పవచ్చు: భావ వినిమయం. భాష యొక్క మౌలిక, ప్రధాన, ప్రాథమిక ప్రయోజనం దీనిగా చెప్పవచ్చు: భావ వినిమయం. 29. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటి వారిలో కలిగించేది ఏది? భావోద్దీపనం. 30. పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం. భాష. పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం భాష. 31. భావ వినిమయం ప్రయోజనాలు ప్రధానంగా 2 రకాలు. మొదటిది భావ వ్యక్తీకరణ, అభివ్యక్తి కాగా రెండవది ఏంటి? భావగ్రహణం, స్వీకరణ. 32. మొదటి మౌఖిక రూపంలో ఉత్పన్నమైన భాష కాలక్రమేణా ఏ రూపం సంతరించుకుంది? లిఖిత రూపం. మొదటగా మౌఖిక రూపం, తర్వాత లిఖిత రూపం. 33. ప్రపంచంలో ఎన్ని భాషలకు పైగా ఉన్నాయని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం? 7,000కు పైగా.
7,000కు పైగా. 34 ఒక మూల భాష నుంచి అంటే ఒక ఆదిమ భాష నుంచి ఏర్పడిన భాషలను ఒక కుటుంబంగా నిర్ణయించడం ఏ ప్రాతిపదికగా భావించవచ్చు? వారసత్వ ప్రాతిపదిక. 35 పదాల వాక్యాల నిర్మాణ క్రమంలో పోలికల ఆధారంగా భాషా కుటుంబాలను విభజించడాన్ని ఇలా పిలుస్తారు. భాషా నిర్మాణ ప్రాతిపదిక. 36 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లోని అత్యధిక విద్యార్థుల మాతృభాష తెలుగు. దీనినే ఏకభాషీయ స్థితి అంటారు. అయితే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ క్రింది స్థితి ఉంటుంది. ఆన్సర్ త్రిభాషీయ స్థితి. 37 కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ మాతృభాషలుగా అంటే ప్రథమ భాషగా కలిగిన విద్యార్థులకు మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా బోధిస్తున్న భాష తెలుగు భాష. 38 ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి. ఔపచారికాలు. 39 సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు? ఎన్.వై. మూర్. 40 భాష, సమాజం, సంస్కృతి అనే 3 పరస్పరారాధిత అంశాలు. 41 భాష సమాజాన్ని శాసిస్తుంది. భాష సమాజాన్ని శాసిస్తుంది. 43 గ్రాంథిక భాషకు సంబంధించి సరైన నిర్వచనం కాని దానిని గుర్తించండి. ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. లిఖితమై గ్రంథస్థమైన భాషను గ్రాంథిక భాష అనవచ్చు, సరైనదే. సాంప్రదాయ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనలకు లోబడి రాసే భాషా రూపాన్ని గ్రాంథిక భాష అనవచ్చు, ఇది కూడా సరైనదే. 4 గ్రంథాల్లో వాడే భాషను గ్రాంథిక భాష అంటారు, ఇది కూడా సరైనదే. అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యక్రమాలలో వాడే భాష గ్రాంథిక భాష, ఇది సరికాదు కాబట్టి ఆప్షన్ 3. 43 ఆదికవి నన్నయ నుంచి 1930-40 ఈ మధ్య వరకు తెలుగు భాషలో వెలువడిన ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, ఇతర రచనలు మొదలగునవి అన్నీ ఏ భాషలో రచించారు? గ్రాంథిక భాష. 44 ప్రాచీన సాహిత్యంలోని గ్రంథాలలో ఉపయోగించిన కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల ఆధారంగా నిర్మించిన భాషను ఏమంటారు? గ్రాంథిక భాష లేకపోతే కావ్య భాష. 45 మాటకు రాతకు సన్నిహితంగా ఉండి మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళ భావాలను వినేవాళ్ళు సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాష విశేషం. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి మాట్లాడేవాళ్ళ, రాసేవాళ్ళ భావాలను వినేవాళ్ళు సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషం. వ్యవహారిక భాష. 46 అత్యధిక ప్రజలు తమ దైనందిన వ్యవహారాలలో ఉపయోగించే భాష వ్యవహారిక భాష. 47 గ్రాంథిక భాషావాదులు ఏ భాషను దృష్టిలో ఉంచుకొని గ్రామ్య భాష అని అపహాస్యం చేశారు? వ్యవహారిక భాషను. 48 ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపాన్ని ఇలా కూడా అంటారు, మాండలిక భాష. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహారిక రూపాన్ని మాండలిక భాష అంటారు. 49 ఉపభాష, ప్రాదేశిక భాష అని నామాంతరములు గల భాష మాండలిక భాష. 50 ఒక మండలంలోని జనులు మాట్లాడే భాష మాండలిక భాష అయితే మండలమనగా ఆప్షన్స్ చూడండి. దేశంలోని భాగం, ప్రజల సమూహం లేదా వర్గం, రాష్ట్రంలోని భాగం. 1, 2 సమాధానాలు సరైనవి. ఆన్సర్ చూడండి, 1, 2 కూడా దేశంలోని భాగం, తర్వాత ప్రజల సమూహం లేదా వర్గం.